ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కార్పొరేట్ కాలేజీలలో అడ్మిషన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఫేజ్ 1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఈ రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్లో అయితే ఇక్కడ టీఎస్ ఈ పాస్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ ఈ పాస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే తెలంగాణ ఈ పాస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఐడి, మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఐడి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఐడి ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఐడి ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ టైప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఎస్ఎస్సి రెగ్యులర్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళైతే సెలెక్టెడ్ అని చెప్పేసి కాలేజ్ లిస్ట్ అనేది అంతా చూపిస్తుంది. సెలెక్ట్ కాని వాళ్ళైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫేజ్ 1 రిజల్ట్ అనమాట. యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ కార్పొరేట్ అలాట్మెంట్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. సో ఫేజ్ 1లో ఇతను సెలెక్ట్ కాలేడు అనమాట. సో ఇది కార్పొరేట్ కాలేజీలలో అడ్మిషన్లకు సంబంధించి రిజల్ట్ చూసుకునే విధానం గురించి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. సో దానికి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.